మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి 75వ జయంతి సందర్భంగా పులివెందులలో ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. వైఎస్ఆర్ సమాధుల తోటలోని వివేక ఘాట్ వద్ద కుమార్తె వైఎస్ సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. హైడ్రా ఉద్యోగాల కోసం నిరుద్యోగులు భారీగా తరలివచ్చారు. అసిస్టెంట్ విభాగంలో 100, హెవీ డ్రైవర్ విభాగంలో 50 పోస్టులు, మొత్తంగా 150 పోస్టుల కోసం నిర్వహిస్తున్న ఎంపిక ప్రక్రియ వేలాది మంది అభ్యర్థుల పొట్టెత్తారు. దీంతో ఎంపిక కేంద్రాలు జనసంద్రంగా మారాయి. జనగాం జిల్లాలో వ్యవసాయ బావుల వద్ద వైర్లు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వడ్లకొండ, చిట్టకోడూరు గ్రామాల్లో రైతుల బోరబావుల నుంచి వైర్లు ఎత్తుకు వెళ్లడంతో రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు వాహనాల తనిఖీలు ఒడిశాకు చెందిన 3 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం బెంగళూరు గ్రామంలోని కొత్త బెంగళూరు బీసీ కాలనీలో సీసీ రోడ్డు చెరువును తలిపి వస్తుంది. ప్రతి వర్షాకాలంలో రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో దోమల బెడద పెరిగి వ్యాధులు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకలపల్లిలో మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన కలకలం రేపింది. బాధితురాలికి తెలిసిన వ్యక్తితో ఉన్న సన్నిహిత దృశ్యాలను వీడియో తీసి వాటిని సామూహిక మాధ్యమాలలో పెడతామని బెదిరించిన 4 నిందితులను ఆమెను డబుల్ బెడ్రూమ్ ఇంటికి రప్పించి అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోలవరం జిల్లా రావ్చోడవరంలో ఏజెన్సీ మన్యం బంద్ ప్రారంభమైంది. జీవో నంబర్ 3 పునరుద్ధరణను 1/70 చట్టం పరిరక్షణ కోరుతూ ఆదివాసీ సంఘాల గిరిజన జేఏసీ ఇచ్చిన పిలుపుతో తెల్లవారుజాము నుంచే బంద్ కొనసాగుతుంది. పిలుపు మేరకు పలు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో మహిళపై పేపర్ స్ప్రేతో దాడి చేసి బంగారు గొలుసు చోరీ చేసిన కేసు పోలీసులు ఛేదించారు. ముబారక్పూర్కు చెందిన మంగలి మల్లమ్మను బైక్పై ఇంటి వద్ద దింపుతామని నమ్మించి వెల్దురు గ్రామ శివారుకు తీసుకెళ్లిన కొత్తగొళ్ల బాబు, కవిత దంపతులు ఆమెపై పెప్పర్ స్ప్రేతో దాడి చేసి 3 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఒడిశా నుంచి గుజరాత్కు రైలులో గాంజాయి తరలిస్తున్న యువకుడిని హైదరాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. నిరంజన్ ప్రధాన్ అనే 22 ఏళ్ల యువకుడిని అతని దగ్గర నుంచి 18 కిలోల 538 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీన్ని విలువ సుమారు 9,26,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పోతురాజులతో కలిసి స్టెప్పులేశారు షాద్ నగర్ ఎమ్మెల్యే వీలపల్లి శంకర్. ఫారూక్ నగర్లో మైసమ్మ తల్లి బోనాలు వేడుకలు జరిగాయి. వైస్ చైర్మన్ అందే మోహన్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఎమ్మెల్యే వీలపల్లి శంకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. యాప్రాల్ ఎక్స్ రోడ్ వద్ద సందీప్ కుమార్ పై కత్తితో దాడి చేసిన 3 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితులు సందీప్ కుమార్ అలియాస్ కట్లాస్, ఎస్ వివేక్, వి సుమిత్ రాజుబన్లను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ పాత బస్తీలోని మీరాలం మండి శ్రీ మహాంకాళేశ్వర దేవాలయంలో 217వ వార్షిక బోనాల మహోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆలయ కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలకు సినీ నటి నిహారిక కొనిదెల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 22 ద్విచక్ర వాహనాలు సీజ్ చేసి అనుమతి లేకుండా నిల్వ చేసిన 40 లీటర్ల డీజిల్ను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాండూరు మానిక్ నగర్ లో పోలీసులు కార్డన్ అండ్ సర్చ్ నిర్వహించారు. వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మేరా ఆదేశాలతో
డీఎస్పీ నర్సింగ్ యాదయ్య ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4 గంటలకు తనిఖీలు చేపట్టారు. రౌడీ షీటర్లు, అనుమానితులు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వారి వివరాలను పరిశీలించారు. సికింద్రాబాద్ లో బోనాలు చెక్కులు పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ రాకముందే చెక్కులు పంపిణీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ జరగడంపై ఇరు పార్టీల నాయకులు మధ్య వాగ్వాదం చేరుకుంది. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అమ్మవారికి వైభవంగా నిర్వహించిన నక్షత్ర హారతి కార్యక్రమంలో వేలాది మంది మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొని హారతులు సమర్పించారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో బ్యాటరీల చోరీ యత్నం భగ్నమైంది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని బోగారం గ్రామంలో బ్యాటరీలను దొంగిలిస్తుండగా 2 అనుమానితులను స్థానికులు, లారీ యజమానులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. భాగ్యనగరంలో ఆషాఢ బోనాల వేడుకలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బండ్లగూడ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. బాజా భజంత్రులతో జోగినీల నృత్యాలు నడుమున నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తి వాతావరణంలో జరిగింది. రంగారెడ్డి జిల్లాలో గ్రామ కంఠం భూముల కోసం పేదల ఆందోళన ఉధృతమైంది. ఇబ్రహీంపట్నం మండలం దండు మైలారం గ్రామంలో భూమి లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు గత 14 రోజులుగా రిలే నిరాహార దీక్షలో కొనసాగుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్ మండలంలో అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ శ్రీకారం చుట్టారు. నూతన వ్యవసాయ మార్కెట్ భవనం, 100 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కడప జిల్లా కమలాపురం రైల్వే స్టేషన్లో కోవిడ్కు ముందు ఆగిన అన్ని రైళ్లను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి రైల్వే అధికారులను కలిశారు. గుంతకల్ రైల్వే డివిజన్ డిఆర్ఎంను కలిసి ప్రయాణికుల ఇబ్బందులను వివరించి వినతి పత్రం అందజేశారు. నాగర్ కర్నూల్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్టు రాజకీయంగా చర్చనీయాంశమైంది. లింగాల మండలంలో పండుగ సాయన్న విగ్రహం తొలగించిన నిరసిస్తూ ఆందోళన చేస్తున్న ముదిరాజు సంఘం సభ్యులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తుండగా వెల్దాం మండలం కోట్ర గేట్ వద్ద పోలీసులు ఆయనను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో ఉప్పల్ సేవాదల్ మరోసారి సేవా కార్యక్రమంతో ముందుకొచ్చింది. తిమ్మినోనిపల్లి గ్రామానికి చెందిన అంగవైకల్యంతో బాధపడుతున్న వృద్ధురాలి కుటుంబానికి నిత్యావసర సరుకులు 50 కిలోల బియ్యం అందజేసింది. అంతేకాకుండా వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామని సేవాదల్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. అగ్నికుల క్షత్రియ జాతిపిత రాజశ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీందర్ మహనీయుడి సేవలను స్మరించుకుంటున్నారు. ఆయుర్వేదం ద్వారా వేలాది మంది ఆరోగ్యం ప్రసాదించిన గొప్ప వ్యక్తిగా లక్ష్మణస్వామి వర్మను కొనియాడారు. కర్నూలు సబ్ జైల్లో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని వైసీపీ నేతలు పరామర్శించారు. అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని బైరాద్ది సిద్ధార్థ్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్నారని విమర్శిస్తూ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నారాయణపేట్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల ఆవరణలో పాము కాటుకు గురైన 8 ఏళ్ల విద్యార్థి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాఠశాలలు పరిసరాలు నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
కుత్బులాపూర్లో కార్మికుల ఆందోళనకు దిగారు. గాంధీనగర్ పారిశ్రామిక వాడలోని ఎంటీఆర్ టెక్నాలజీస్లో ఫిక్స్డ్ టర్మ్ కార్మికులను తొలగించాడని నిర్వహిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గత 15 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను వెంటనే వీధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసిన అంశంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. తాను తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేట బీసీ సంక్షేమ పాఠశాలలో ఆషాఢ బోనాలు వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేటలో ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. జంగారెడ్డిగూడెం రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం నుంచి గుర్రాల చెరువు గ్రామ శివార్లోని స్వయంభూ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వరకు భక్తులు వైభవంగా ఆషాఢ సారెను తీసుకెళ్లారు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలో పండుగ సాయన్న విగ్రహం తొలగింపు అంశంపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న పండుగ సాయన్న విగ్రహాన్ని తిరిగి అదే స్థానంలో ప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తూ ముదిరాజ్ సంఘం, మత్స్యకర్ర సంఘాల నాయకులు శాంతియుత నిరసన చేపట్టారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట వరద పడకల ఆసుపత్రి సంగారెడ్డి జిల్లా జోగిపేట 100 పడకల ఆసుపత్రిలో డ్యూటీకి గైర్హాజరై తన స్థానంలో ప్రైవేటు వ్యక్తిని వీధుల్లో కూర్చోబెట్టిన డిప్యూటీ సివిల్ సర్జన్ పై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బాధ్యతారహితంగా వ్యవహరించిన డాక్టర్ కె రమేష్ ను సస్పెండ్ చేస్తూ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. కడప జిల్లా జమలమడుగు నియోజకవర్గం పరిధిలోని చేనేత గ్రామం దోమర నంద్యాలతో 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు భూమేష్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 22 మలుపు వద్ద అదుపు తప్పిన కారు పిట్టగొడుగును ఢీకొట్టి సుమారు 15 అడుగుల లోతుల్లో పడిపోయింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో పోలీసు అధికారిపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. తనను లైంగికంగా వేధించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ వివాదం విషయంలో పోలీస్ స్టేషన్కు వెళ్లిన సమయంలో అక్కడ వీధుల్లో ఉన్న ఇన్స్పెక్టర్ తనకు న్యాయం చేశారని నమ్మించి వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించింది. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ పార్టీ పరిస్థితులపై కీలక సమీక్ష సమావేశం జరిగింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధ్యక్షతను జరిగిన ఈ సమావేశంలో తెలంగాణకు చెందిన పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో బీజేపీ సంస్థాపకంగా బలంగా ఉందని, ప్రజల్లో మరింత విస్తృతంగా చేరుకునేందుకు కార్యాచరణ రూపొందించాలని చర్చించారు. సికింద్రాబాద్ అల్వాలోని సంజనా ప్లే స్కూల్లో బోనాల పండుగ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాలు పండుగను చిన్నారులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించిన చిన్నారులు బోనం ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొని ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. కేతన్నకొండ స్వామినారాయణ గురుకుల్ పాఠశాలకు చెందిన బస్సు జాతీయ రహదారిపై బోల్తా పడడంతో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో బస్సులో ఉన్న విద్యార్థులకు స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరులోని సౌమ్య నర్సింగ్ కాలేజీలో ప్రిన్సిపల్ పై విద్యార్థులు ఆరోపణలు చేశారు.
ప్రిన్సిపల్ సమీర్ అసభ్య పదజాలంతో వేధిస్తున్నారని ఆరోపిస్తూ బాధిత విద్యార్థినులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మికి ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్ సమీర్ ప్రవర్తనపై విచారణ చేపట్టాలని, ఆయనను వెంటనే విధుల నుంచి తొలగించి కొత్త ప్రిన్సిపల్ను నియమించాలని వారు డిమాండ్ చేశారు. విజయవాడ కేంద్రంగా నడిచిన ఓ పెట్టుబడి సంస్థపై భారీ మోసం ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మాషా అల్హా ఎంటర్ప్రైజెస్ పేరుతో వేలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి ఇప్పుడు కార్యాలయానికి తాళం వేయడంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవితాలకు పొదుపులు కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అవినీతికి పాల్పడుతున్న అధికారులు లంచాలు తీసుకుంటున్న వారి పూర్తి వివరాలు తన వద్ద ఉన్నాయని, ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. తనకు 10 సార్లు ఎమ్మెల్యేగా ఉండాలనే ఆశ లేదని, 2 సార్లు మునుగోడు ప్రజలు అవకాశం ఇచ్చారని ఇక చాలు అన్నారు.